దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు శుభవార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూసి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సమాజ మందిరానికి వెళితే ఆ సమాజ మందిరంలో ఆయన మీద నేరము మోపవలనని కొంతమంది ఆయన్ని కనిపెడుతూ ఉన్నారు. దేవుని మందిరానికి, సమాజ మందిరానికి వెళ్ళిన వారిలో ఆయనను తప్పు పట్టాలని, నేరము మోపాలని కనిపెడుతూ ఉన్నారట. ఆ సమాజ మందిరంలో ఒక ఊస చేయగలవాడు ఉన్నాడు. ఎవరున్నారు? ఊస చేయగలవాడు ఉన్నాడు. ప్రభువు వాణ్ణి చూసి లేచి నిలబడమన్నాడు. ఇప్పుడు ఆ వచ్చిన వారందరూ ఈ విశ్రాంతి దినాన యేసయ్య స్వస్థపరుస్తాడా? యేసయ్య స్వస్థపరుస్తాడా అని కనిపెడుతూ కొంతమంది ఉన్నారు. వారి అంతరంగాన్ని ఎరిగిన ప్రభు, వారి హృదయాన్ని ఎరిగిన ప్రభు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? వారి వైపు చూశాడు ప్రభు. వారి వైపు చూసి ఆయన ఏమంటున్నాడో తెలుసా? విశ్రాంతి దినమందు మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? విశ్రాంతి దినమందు ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని వారిని అడిగాడు. వారు ఏం మాట్లాడాల? మౌనంగా ఉన్నారు. వారందరూ మౌనంగా ఉంటే ప్రభు వారిని చూసి దేవుని సమాజ మందిరానికి వచ్చి దేవుని ప్రత్యక్షత కొరకు చూడవలసిన వారు, దేవుని మహిమ కొరకు కనిపెట్టుకుని ఉండవలసిన వారు, దేవుని ప్రసన్నతను చూడాలన్న ఆశ కలిగి ఉండవలసిన వారు దేని కొరకు చూస్తున్నారు తెలుసా? ప్రభు మీద నేరం మోపాలి. ఏం మోపాలండి? వారు దేవుడు అవసరంలా, వారికి దేవుని సన్నిధానానికి వచ్చారు కానీ దేవుణ్ణి ఆరాధించట్లా, దేవుని మహిమపరచట్లా. వారి వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసా? వారి నైతిక విలువలు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రభువు అద్భుతం చేస్తాడేమో, స్వస్థపరుస్తాడేమో, విశ్రాంతి దినాన ఏదైనా కార్యం చేస్తాడేమో అని నేరము మోపాలని కనిపెడుతూ ఉన్నారు. వారి హృదయ అంతరంగాల్ని ఎరిగాడా? వీళ్ళ హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయి. వీళ్ళ హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయి.
ఒకడు బాగుపడితే వాత్సలేని తనంలో ఉన్నారు. ఒకడు స్వస్థచిత్తుడైతే వాత్సలేని తనం వారిలో కనిపెట్టేసరికి అయ్యో, సమాజ మందిరానికి వచ్చిన వీరు దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షతను, దేవుని ప్రసన్నతను అనుభవించవలసిన వీరు దానికి బదులుగా ప్రభువు మీదే నేరములు మోపాలని కనిపెట్టేవారుగా ఉన్నారు. వారి హృదయ కాఠిన్యాన్ని చూసి ప్రభు దుఃఖపడిన వాడుగా ఉన్నాడట. ఏం చేస్తున్నాడు? నా ప్రశ్న, ఈరోజు నిన్ను చూసిన ప్రభు దుఃఖపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? నిన్ను చూసిన ప్రభు దుఃఖపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? ఆనాడు కూడా సమాజ మందిరానికి వచ్చారు. సమాజ మందిరం అంతా మనుషులతో నింపబడింది. ఈరోజు కూడా మందిరాలు విశ్వాసులతో నింపబడుతున్నారు. వచ్చిన నీ జీవితంలో ఏ ఆలోచనతో ఉన్నావు? నీ వైఖరి ఎలా ఉంది? నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో, దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని ప్రసన్నతను చూడాలన్న ఆశ నీలో ఉందా? దేవుని వాక్యాన్ని గురించిన ఆకలి నీలో ఉందా? అయ్యా, నీ కొరకు దుప్పి నీటి వాగుల కొరకు చూసినట్లుగా నా ప్రాణం నీ కొరకు కనిపెడుతుంది, ఆశపడుతుందయ్యా అన్నవారు ఎవరైనా ఉంటారేమో అని ప్రభు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్నాడు. కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా? తప్పులు పట్టేవారుగా ఉన్నారు. దైవ సేవకుల తప్పులేంటి? దైవ సేవకుడు ఏం తప్పు చెప్తాడా? అలా నీవు హృదయ ఆలోచనలు కలిగి ఉంటే నిన్ను చూసే ప్రభు దుఃఖపడుతున్నాడు. నిన్ను చూసే దుఃఖపడుతున్నాడు. ఇతరుల మేలును ఓర్చుకోలేని నీ కఠినమైన హృదయాన్ని చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఒకడు బాగుపడితే మనం ఏం చేయాలి? సంతోషించాలి. అరే, నా సహోదరుడు బాగుపడ్డాడు, అరే ఆడిది ఓస చెయ్య, ఆ చేత్తో ఏ పని చేయలేడురా, దేవుడు స్వస్థపరుస్తున్నాడు అని సంతోషించాలి. వాడికి 2 చేతులు ఉంటే పని చేసేసుకుంటాడేమో, 2 చేతులు ఉంటే వాడు ఎక్కువ పని చేస్తాడేమో, లాభాలు ఎక్కువ వచ్చేస్తాయేమో, నా ఇంటికి నాకంటే ఎక్కువ వాడు ధనవంతుడైపోతాడేమో, నాకన్నా మంచి అందగాడుగా కనపడతాడేమో, నాకంటే బలిష్ఠుడిగా ఉంటాడేమో, నాకంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాడేమో. ఎలాంటి అసూయతో కూడిన మనసు నీకుంది చూసావా? దాన్ని చూసి ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? దుఃఖపడేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దుఃఖపడేవాడుగా ఉన్నాడు. అక్కడ ఆ మాట నేను చదువుతున్నప్పుడు ఆయన వారి హృదయ కాఠిన్యమును చూసి కాఠిన్యమునకు దుఃఖపడి ఏం చేశాడట? దుఃఖపడ్డాడట. వారి హృదయం అంతా కఠినమైపోయింది. ఎదటివాడు మేలు ఓర్చుకోలేనటువంటి కఠినాత్ములుగా ఉన్నారు. దేవుని వాక్యం ప్రభువు మీదే, ప్రభు చేసే కార్యాలనే తప్పు పట్టాలని, నేరారోపణ ఆరోపించాలని
కనిపెడుతున్న వారి హృదయాంతరంగాల్ని ఎరిగి ఆయన దుఃఖపడేవాడుగా ఉన్నాడు. ప్రియులరా, మీరు అనుకుంటారు నన్ను ఎవరు చూస్తారు, అయ్యగారికి నా హృదయ ఆలోచనలు ఏం తెలుసు? నాకు తెలియకపోవచ్చు. నిన్ను సృష్టించిన నీ ప్రభు ఉన్నాడే, ఆయన అందరినీ చూస్తున్నాడు. ఆయన అందరినీ, ఏ ఒక్కరిని విడిచిపెట్టట్లా. ఏ ఉద్దేశంతో నువ్వు కూర్చున్నావో, ఏ తలంపులతో కూర్చున్నావో, నీలో ఉన్న తపన ఏంటో, నీలో ఉన్న ఆకలి ఏంటో, నీలో ఉన్న ఆశ ఏంటో అన్నీ ఎరిగినవాడు. అలాంటి వాడు అన్నీ ఎరిగినవాడు, అన్నీ ఎరిగినవాడు. ఆయన వారి హృదయ కాఠిన్యాన్ని చూసి దుఃఖపడుతున్నాడండి, దుఃఖపడుతున్నాడు. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న మనం దేవుని దుఃఖపరిచేవారుగా ఉన్నామా, లేకపోతే సంతోషపరిచేవారుగా ఉన్నామా? మన వైఖరి ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఇతరుల మీద నేరారోపణ చేయాలని, ఇతరులను తప్పు పట్టాలని, హృదయ ఆలోచనలు కలిగిన ఉన్నావు చూసావా? ఆ హృదయాన్ని చూసిన ప్రభు దుఃఖపడేవాడుగా ఉన్నాడు. చాలామంది తనలో తాను తొంగి చూడరు కానీ ఎదటి వారి తప్పులను చూసేవారుగా ఉంటారు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన భక్తుడు తనలో తాను తొంగి చూసుకుంటాడు. ఆమేన్. తనలో తాను తొంగి చూసుకుంటాడు. ఇతరుల మీద నింద మోపడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మందిరంలో కూర్చున్నాడు. ఆ మందిరానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మీ అందరికీ తెలిసిందే, ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు దేవుని మందిరంలోనికి వచ్చాడు, బలిపీఠం దగ్గరకు వచ్చాడు, ఆకాశం వైపు తలనెత్తాడు. దేవా, నేను వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను. నేను నీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాను. నేను దొంగను కాదు, శూరుడు కాదు, వ్యభిచారిని కాదు, పుదీనాలు సైతం నీకు దశమ భాగం ఇస్తున్నానయ్యా. నా వెనకున్నాడే సుంకరి, వాడి వంటి వాడును. నేను ఎవరని చూస్తున్నాడు? వెనకున్న వాడిని చూస్తున్నాడు. తనలో తాను తొంగి చూడలేదు కానీ వెనక ఉన్నవారిని, ఎదురుగా ఉన్నవారిని చూసేవాడుగా ఉంటున్నాడు. తనలోనికి తాను తొంగి చూడట్లా. కానీ ఆ సుంకరి అక్కడ బయట ఆవరణంలో నిలబడి రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు తన కన్నులు ఎత్తటానికి కూడా ధైర్యం చాలక గజగజ వణుకుతూ, తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నేను పాపిని, నన్ను క్షమించేయ్యా అని రొమ్ము కొట్టుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూసి, ఆ సుంకరి ఉన్నాడు చూసావా, తనలోనికి తాను తొంగి చూసి ప్రార్థన చేస్తున్నాడు. తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఇతగాడు తన్ను హెచ్చించుకుంటూ నీతిపరుడిలాగా ఇతరులను విమర్శిస్తూ ఉన్నాడు చూసావా. ఇతడు నీతిమంతుడు కాదు, అతడే నీతిమంతుడు అని ప్రభు చెప్పాడు. ఈ మాటను మీకు ఎందుకు చెప్పానో తెలుసా? మనం దేవుని ఎదుట నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా కనపడాలి అంటే మన జీవితాన్ని మనం తొంగి చూసుకోవాలి.
మన అంతరంగాన్ని మనమే తొంగి చూడాలి. మనలో ఉన్న లోపం ఏంటో, మనలో ఉన్న పాపం ఏంటో అది దేవుని సన్నిధిలో ఒప్పుకునేవారుగా ఉండాలి. భయము కలిగి వణుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. కానీ నాటి సమాజంలో ఎలా ఉన్నారో తెలుసా? ఇతరులను తప్పు పట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరి తప్పులు? ఇతరులు తప్పు పట్టేవారు, ఇతరులను సులకనగా చూసేవారు, ఇతరుల యొక్క మేలు వార్చని వారు, ఇతరుల యొక్క బాగును కోరుకునేటువంటి సర్వ సమాజం ఉంది. ఆ సర్వ సమాజాన్ని చూసినప్పుడే ప్రభు వారికి దుఃఖం కలుగుతుంది. వీళ్ళ హృదయం అంత కఠినంగా ఉందని దుఃఖపడుతున్నాడట. ఆయన దుఃఖపడుతున్నాడట. వారి హృదయంలో ఉన్న కాఠిన్యాన్ని చూసి దుఃఖపడుతున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు ప్రభుని దుఃఖపెడుతున్నావా, సంతోషింపచేస్తున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. బయట ఉన్న వాళ్ళ గురించి మనకు అనవసరం. ఈరోజు మందిరంలో ఉన్నవారు మీకు మీరుగా, నాకు నేనుగా, నీకు నీవుగా మనం పరిశీలన చేసుకోవాలి. నా ప్రభువుని నేను దుఃఖపెడుతున్నానా, సంతోషపరుస్తున్నానా? నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహలు దేవుణ్ణి సంతోషపరుస్తున్నాయా? లేకపోతే హృదయం కఠినమైపోయి, కఠినమైన హృదయాన్ని కలిగి నేను ప్రభుని దుఃఖపెడుతున్నానా? పరీక్షించుకోవాలి. ఆయన వారి హృదయ కాఠిన్యాన్ని చూసి దుఃఖపడి ఓస చేయగలవాన్ని బాగు చేశాడు. ఏం చేశాడండి? బాగు చేశాడు. ఆయన చేసే కార్యాన్ని ఏమి ఆపల. ఆయన చేయాలనుకున్నది, ఆయన ఉద్దేశించిన దాన్ని ఆయన చేసే దేవుడుగా ఉంటాడు. ఆయన చేసిన ఆలోచన స్థిరపరిచేవాడుగా ఉంటాడు. ఆయన ఉద్దేశాలను ఎవరు మార్చలేరు. ఆయన ఆలోచనలు ఎవరు కూడా రద్దు చేయలేరు. దేవుడు ఒక బిడ్డని కనికరించాలని, ఒక వ్యక్తిని కనికరించాలని, స్వస్థపరచాలని, ఒక వ్యక్తిని దర్శించాలని, ఒక వ్యక్తిని బాగు చేయాలని ఆశపడినప్పుడు దాన్ని ఎవరు రద్దుపరచలేరు. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఈ రోజున నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంతమంది కుళ్ళుమూతోళ్ళు ఉంటే ఏమిటి? ఎంతమంది కుళ్ళుమూతోళ్ళు ఉంటే ఏమవుతుందండి? నిన్ను చూసి కడుపు ఉబ్బిపోద్ది, అసూయతో ఉబ్బిపోయి ఆడికి ఆయాసం, ఆడికి ఊపిరాడకుండా ఉంటాడు. కానీ నా ప్రభు మాత్రం నీ విషయమై కార్యం చేస్తాడు. ఆయన తలంచినప్పుడు, నీ విషయంలో ఆయన ఒక పని చేయాలని పూనుకున్నప్పుడు ఎంతమంది ఎదురొచ్చినా ఆయన మాత్రం ఆ కార్యాన్ని స్థిరపరిచేవాడుగా ఉంటాడు. కానీ నా అంశం అది కాదు. ఆయన నిన్ను చూసినప్పుడు దుఃఖపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? ఇది నా అంశం. ఆయన దుఃఖపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? ఇంకో మాట చెప్పనా? ఇక్కడ వీళ్ళు హృదయాలు ఏమైపోయినాయో తెలుసా? కఠినమైపోయినాయి అంట. ఏమైపోయినాయి? దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తూ వారి హృదయాలు ఏమైపోయినాయో తెలుసా? కఠినమైపోయి ప్రభువు మీదే నిందారోపణ చేయటానికి, ఏం చేయటానికి? నేరారోపణ చేయటానికి కనిపెడుతూ కూర్చున్నారట. వారి హృదయాలు ఎంత కఠినమైపోయినాయో అని చూసి ప్రభు వారిని చూసి దుఃఖపడ్డాడట. తమ్ముడా, చెల్లెమా, దేవుని మందిరానికి వచ్చి నీవు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తూ, ఆయన ప్రత్యక్షతను చూస్తూ, ఆయన స్వరాన్ని వింటూ కూడా, ఆయన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని వింటూ కూడా నీ హృదయం కఠినమైపోతుందేమో.
అందుకే నిన్ను బట్టి ఆయన దుఃఖపడుతున్నాడేమో. ప్రభు అట ఒకసారి సంతాపపడి ఏడ్చాడట. ఏం పడి? సంతాపము నుండి నువ్వు అని రాయబడి ఉంది. చూడండి, ఆ మాట చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. సంతాపము అంటే ఈ పదం ఎక్కడ వాడతారు? చనిపోయిన వాళ్ళ దగ్గర. ప్రభు మనుషులను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. ఏమనుందాడట అంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఇంటి వారు ఎంతగా దుఃఖపడతారో, ఎంతగా వారు శోకము కలిగి ఉంటారో, అంత దుఃఖం, అంత శోకం పరలోకపు తండ్రి అనుభవించాడట. భూమి మీద నరుణ్ణి చేసినందుకు. ఈ మాట మీరు లోతుగా తీసుకోండి. నిన్ను ప్రభు సృష్టించినందుకు, భూమి మీద నిన్ను నరునిగా సృష్టించినందుకు దేవుడు సంతాపడుతున్నాడా? సంతోషిస్తున్నాడా? నిన్ను భూమి మీద నరునిగా సృష్టించినందుకు, తన పోలికనిచ్చినందుకు, తన యొక్క జీవాన్ని నీకు ఇచ్చినందుకు, ఇదిగో తన చేతి పనులన్నిటి మీద నీకు అధికారాన్ని ఇచ్చినందుకు, నీ కొరకు ఆయన విలువైన రక్తాన్ని కార్చినందుకు ఆయన ఏడుస్తున్నాడా? సంతోషిస్తున్నాడా? ఎందుకు ఆయన ఏడ్చాడు? భూమి మీద నరులను సృజించినందుకు ఆయన ఎందుకు ఏడ్చాడు? నిన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నాడు? నిన్ను సృష్టించినందుకు ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఆ పై వచనంలో రాశాడు చక్క తేటగా. 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఏం చూశాడు? నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు. నీ చెడుతనం ఎంత గొప్పదో తెలుసా? భూమి మీద నీ చెడుతనం గొప్పగా ఉందట. ఎలా ఉంది? నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. మంచి పనులు చేయట్లే వాళ్ళు. నీ చెడుతనం, నీవేమో మంచి చేస్తావు, మంచి కార్యాలు చేస్తావు, సత్క్రియలు చేస్తావు, క్రీస్తు ప్రభువారిలాగా ఈ భూమి మీద బ్రతుకుతావు, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని నువ్వు వెల్లడిపరుస్తావని, క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని నువ్వు ప్రత్యక్షపరుస్తావు అని ప్రభు చూస్తే ఉంటుంటే, నువ్వెలా మారిపోయావో తెలుసా? చుప్పనాతోడుగా, పొగరబోతుగా, గర్విష్టిగా, దెబ్బలాట కోరలోడుగా నువ్వెలా ఉన్నావో తెలుసా? తాగుబోతుగా, తిండిబోతుగా, తిరుగుబోతుగా. ఈ రోజున నీ జీవితం ఎలా ఉందంటే, శరీరేచ్ఛలతో నింపబడిన వాడుగా,
ఆత్మానుసారంగా నడవకుండా పాపేచ్ఛలతో, పాపం వలన కలుగు భ్రమ వలన చెడు కార్యాలు చేస్తున్నాం. ఏ కార్యాలు? చెడు కార్యాలు చేస్తున్నాం. నీలో ఏ కోశాన కూడా మంచి లేదు. ఆయన నీలో ఏం చూడాలనుకున్నాడో తెలుసా? మంచితనం అంతా, మంచితనాన్ని చూడాలనుకున్నాడు. కానీ నీలో ఏం చూస్తున్నాడో తెలుసా? చెడుతనం. ఏంటండి? ఆ చెడుతనం కొంచెంగా ఉంటుందా? భూమి మీద గొప్పది గంట. ఎలాగా? నీలో మంచి లేదు అసలు. దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ, రక్షింపబడ్డానని చెప్పుకుంటున్నావు కానీ, ప్రభుని దుఃఖపరిచేవాడుగా, ప్రభుని దుఃఖపరిచేదానిగా ఉన్నావు. నీ చెడుతనం భూమి మీదే గొప్పగా ఉందంట. ఎవరు చేయనటువంటి ఆ చెడుతనం, లోకాన్ని ప్రేమించి, లోకానుసారంగా, లోక పద్ధతులు, లోక ఆచారాలు దేవుని వాక్యము కన్నా మనుషుల ఉపదేశాలే నీకు దేవుని వాక్యం కన్నా గొప్పవైపోయినాయి. ఆ చెడుతనాన్ని చూసి ప్రభు సంతాపపడుతున్నాడట. దుఃఖంలో మునిగిపోయాడట. రాయబడిన మాట ఏంటో తెలుసా? వారి తలంపులు, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. అని ఏమేమో చూస్తున్నాడు చూడండి. చేసి క్రియలు చూస్తున్నాడు. నువ్వు తలంచే తలంపులు చూస్తున్నాడు. నువ్వు ఊహించే ఊహలు కూడా చూస్తున్నాడు. ఒకసారి కాకపోతే ఒకసారి అన్నా వీళ్ళ తలంపులు బాగుంటాయి, వీళ్ళ ఊహలు బాగుంటాయి అని ప్రభు చూస్తున్నాడు. కానీ తలంపులు, ఊహలు ఎల్లప్పుడూ, ఒకప్పుడు కాదు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడట. ప్రియమైన చెల్లెమ్మ, తమ్ముడు, ఈ రోజున మందిరానికి వచ్చిన నీవు, నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఊహలు ఎలా ఉన్నాయి? నీ ఊహలు ఎలా ఉన్నాయి? నువ్వు ఊహించుకునేవి ఎలా ఉన్నాయి? మంచియేనా? ఒక వ్యక్తి విషయమై నువ్వు తలంచే తలంపులు మంచివేనా? ఒక వ్యక్తి విషయమై నువ్వు ఊహించుకునే ఊహ మంచిదేనా? ఆయన క్రియలను చూస్తాడు, తలంపులను చూస్తాడు, ఊహలను. ఆయనకు మరుగైంది ఏదైనా ఉందా? చెప్పండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కొడతానా, ఇది బయటికి కనపడేది. ఏంటండి? బయటికి కనపడేది. ఒక వ్యక్తిని లోపల ద్వేషిస్తున్నా, ఇది కనపడుతుందా? కనపడుతుందా? ఆ వ్యక్తి పట్ల, ఒక వ్యక్తి పట్ల నాకు పాపపు తలంపులు వచ్చినాయి, అవి కనపడతాయా? కనపడతాయా? కనపడవు. కానీ నీకు కనపడపోవచ్చు, నాకు కనపడపోవచ్చు, కానీ దేవునికి కనపడుతున్నాయి. దేవునికి మరుగైంది లేదు. దేవునికి మరుగైంది లేదు. తలంపుల్లో, ఊహల్లో కూడా, తలంపులు, ఊహలు కూడా ప్రభు చూస్తున్నాడు. ఆ తలంపులు, ఊహలు ఎలా ఉన్నాయి తెలుసా? ఎల్లప్పుడూ చెడ్డగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి చెప్పండి. అరే, ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు మంచిగా ఊహించాలగా, ఊహించాలా వద్దా? ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మంచి తలంపులు కలిగి ఉండాలిగా.
రాత్రి మార్కు సువార్త చదువుతున్నప్పుడు నా అనుదిన వాక్యం అది, నా మనసు అక్కడ ఆగిపోయింది. వారి కఠిన హృదయాన్ని చూసి దుఃఖపడుతున్నాడు. ఎక్కడ దుఃఖపడుతున్నాడు? సమాజ మందిరంలో. ఎక్కడ? దేవుని మందిరంలో ఆరాధన చేయటానికి వచ్చిన వారు, దేవుని మహిమపరచడానికి వచ్చిన వారు, దేవుని శుభవార్తను వినటానికి వచ్చిన వారు, దేవుని ప్రసన్నతను చూడాలని వచ్చిన వారు, వారి హృదయాలని కఠినత్వాన్ని చూసి ప్రభు దుఃఖపడ్డాడట. నా ప్రభు ఎక్కడ దుఃఖపడ్డాడు అని ఒకసారి లేఖనాలను నేను ధ్యానించినప్పుడు, అబ్బాయి మనుషులు చేసే క్రియలు ప్రభువుని దుఃఖపెడుతున్నాయి, నువ్వు చేసే క్రియలు దుఃఖపెడుతున్నాయి, నీ తలంపులు దుఃఖపెడుతున్నాయి, నీ ఊహలు దుఃఖపెడుతున్నాయి అయ్యా. అసలు నరుని భూమి మీద నరుని చేసినందుకు దేవుడు సంతాపపడి హృదయములో నొచ్చుకొనేను అని ఉంది. నెట్లో కొడితే సంతాపం అని కొడితే ఒక చనిపోయినప్పుడు దుఃఖము, శోకం అని రాశాడు. అంటే ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంతగా ఆయన శోకంలో మునిగిపోతున్నాడండి. నిన్ను సృజించినందుకు నువ్వు ప్రభు వల్లే తలంచాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఊహలన్నీ గొప్పగా ఉండాలి, నీ ఊహలన్నీ ఉన్నతమైనవిగా ఉండాలి, ఇతరుల పట్ల మంచి తలంపులు కలిగి ఉండాలి, మంచి ఊహలు కలిగి ఉండాలి, నీ క్రియలన్నీ కూడా సత్క్రియలు కలిగి ఉండాలి. నీవు సత్క్రియలు చేస్తూ ఉంటే తండ్రి మహిమపరచబడాలని నా ప్రభు ఇష్టపడితే, మనుషుల ఎదుట నీ వెలుగు ప్రకాశించాలని ప్రభు ఇష్టపడుతుంటే, మనుషుల ఎదుట నీ క్రియలు ఎలా ఉన్నాయో తెలుసా? చెడ్డవిగా. ఎలా ఉన్నాయి? చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు. ఈ వ్యక్తిని నేను ఎందుకు సృజించానురా, భూమి మీదకి ఎందుకు పంపించానురా అని ఏమంటున్నాడో తెలుసా? దుఃఖపడుతున్నాడట. అక్కడ నీ పేరు పెట్టుకో, ఆ చోట నా పేరు పెట్టుకుంటున్నాను నేను, ఆ చోట నీ పేరు పెట్టుకో. నిన్ను సృష్టించినందుకు దేవుడు సంతోషిస్తున్నాడా, లేకపోతే సంతాపడుతున్నాడా? నీ క్రియలు, నీ తలంపులు, నీ ఊహలను చూసినప్పుడు దేవుడు సంతాప పడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? ఆలోచన చేయాలి. సత్క్రియలు చేసి తండ్రికి మహిమపరిచి, తండ్రిని మహిమపరుస్తూ మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశింపాలని కోరుకుంటున్నాడు. చీకటి కార్యాలు చేస్తూ దుష్టునిలాగా నువ్వు బ్రతకాలన్నది నా దేవుని ఉద్దేశం కాదు. నా ప్రభు ఎలా బ్రతికాడో, నా ప్రభువు ఎలాగైతే ఈ లోకంలో బ్రతికాడో అలాగున నువ్వు బ్రతకాలని నా దేవుని ఉద్దేశం, నా దేవుని యొక్క తలంపు. కానీ నీ తలంపులు, నీ క్రియలు, నీ ఊహలు ఎలా ఉన్నాయో తెలుసా? సంతాపపడి ఏడ్చి శోక సముద్రంలో మునిగిపోయేటట్లుగా నీ క్రియలు ఉన్నాయండి. ఎంతకాలం ప్రభుని ఏడిపిస్తావు? సృష్టికర్తని ఎంతకాలం ఏడిపిస్తావు? ఈ ఆదికాండము 6వ అధ్యాయములో వారి చెడుతనాన్ని చూసిన ప్రభువు, వారి తలంపులు, వారి ఊహలు ఎల్లప్పుడూ చెడ్డవని చూసిన ప్రభువు ఏం చేశాడో తెలుసా? భూమి మీద ఆ తరమంతట్లో కూడా నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని తప్ప మిగిలిన జీవరాశుల్ని భూమి మీద అసలు మనుషులంటూ లేకుండా తుడిసివేశాడు. ఏం చేశాడు? తుడిసివేశాడు. కారణం ఏంటో తెలుసా?
వారి చెడుతనం. కృప కలిగిన దేవుడే, బట్ ఆయన కృపతో పాటుగా పరిశుద్ధుడైన దేవుడు అని గుర్తించు. ఏ దేవుడు? కృపగల దేవుడే. కానీ అదే సమయంలో నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు అన్న మాటగా నువ్వు మర్చిపోకూడదు. ఆయన పాపమును చూసి వారవలేనివాడు. ఆయన దగ్గర పాపమునకు చోట్లేదు. నీతి న్యాయములు ఆయన సింహాసమునకు ఆధారములై ఉన్నాయి. నీతి న్యాయములు ఆయన సింహాసమునకు ఆధారములై ఉన్నాయి. కానీ కృపను నువ్వేం చేస్తావు తెలుసా? వ్యర్థపరుతావు. కృప పాపం చేయటానికి కాదు, నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకటానికి, పాపం నుండి విడుదల పొందటానికి, శక్తినివ్వటానికి కృప. నువ్వు ఉన్నతంగా లోకంలో స్థిరపడటానికి కృప. కానీ కృపను నువ్వు ఎలా మలుచుకున్నావు తెలుసా? పాపం చేయటానికే కృప అడ్డుపడుతుందని నువ్వు తలస్తూ ఉన్నావు. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన కృపగల దేవుడే, కానీ ఆయన పరిశుద్ధుడు. పాపమును చూసి సహించలేనివాడు. ఆయన సహించలేనివాడు. కృపను అడ్డు పెట్టుకుని బ్రతికేద్దాం, కృపను అడ్డు పెట్టుకుని మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుదామని అనుకోమాకు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనే సృజించాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? సమూల నాశనం చేశాడు, జలప్రళయం రప్పించాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇవి అంత్య దినాలు, కడవరి దినాలు. లోకము చెడుతనంతో నింపబడుతుంది. కానీ వాక్యం వింటున్న నీవు చెడుతనానికి దూరంగా నువ్వు ఉండాలి. నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఊహలు పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు మంచివిగా ఉండాలి. లేకపోతే నిన్ను బట్టి ఆయన సంతాపపడితే ఏం చేస్తాడో తెలుసా? అసలు నిన్ను గురించి పట్టించుకుంటమే మానేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కనురెప్ప, ఆయన నీ మీద నుంచి ఒక రెప్పపాటు మరుగయ్యో అంటే నువ్వేమైపోతావో, ఆయన నిన్ను విడిచిపెట్టయితే, అమ్మా, ఆయన విడిచిపెట్టయితే ఎంత ఘోరంగా ఉంటుంది. యేసయ్య కలువరి సిలువలో ఒక్క నిమిషం ప్రభు తను విడిచిపెట్టేశాడు. ఒక్క నిమిషం పరలోకపు తండ్రి యేసయ్యను విడిచిపెట్టేశాడు. ఆ ఒక్క నిమిషం కొరకు యేసయ్య సిలువలో ఏమన్నాడో తెలుసా? నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు? ఏమన్నాడండి? ఆయన ఎలాగ కేకేసాడో తెలుసా? నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు? నిన్ను విడిచిపెడితే ఏమైపోతావు? అసలు నువ్వు ఏమైపోతావండి? ఆయన కనికరం కలిగిన దేవుడే, కటాక్షం కలిగిన దేవుడు. నువ్వు ఎంత దుష్ట కార్యాలు చేస్తున్నా నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాడు. చూసావా? ఆయన ప్రేమ నీకు లోకు అయిపోయింది. ఆయన కృప నీకు లోకు అయిపోయింది. అందుకే దుఃఖపెడుతున్నావు. ఒకటి, నీ హృదయ కాఠిన్యాన్ని చూసి ఆయన దుఃఖపడేవాడుగా ఉన్నాడు. రెండు, నీ క్రియలను చూసి, నీ తలంపులు ఊహలను చూసి ప్రభు దుఃఖపడుతున్నాడు. మరో మాట చెప్పనా? చూడండి, లూకా శుభవార్త 19వ అధ్యాయం 41, 42 వచనాలు చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీవును ఈ నీ దినమందైనను
ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయక దినము వచ్చునని చెప్పాను. ఆమేన్. ఇక్కడ యెరూషలేము పట్టణాన్ని ప్రభు చూశాడు. ఏ పట్టణాన్ని చెప్పాలి అందరూ? ఈరోజు పరిశుద్ధాత్ముడు చూస్తున్న పట్టణం పేరేంటో తెలుసా? కోరేపల్లి. చెప్పండి. ఈ వాక్యం వింటున్న నీవు ఏ ఊరిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ ఊరిని ప్రభు చూస్తున్నాడు. ఆ ఊరిని ప్రభు చూస్తున్నాడు. ఆ ఊరిలో ఉన్న నీ సంగతి ఏంటో తెలుసా? కోరేపల్లి యొక్క సంగతి ఏంటో తెలుసా? అక్కడ రాసి ఉంచాడు, నీవు ఈ నీ దినమందైనా. ఈ దినం ఎవరిదో తెలుసా? నీది. చెప్పండి. ఈ దినం నీది. రేపు నీదంటానికి కుదరదు. రేపేం జరుగుతుందో మనకి తెలీదు. నేనంటాను దినం కాదు, ఈ గడియ మాత్రమే మందే. తర్వాత గడియలో ఏం జరగబోతుందో, తర్వాత గంటలో ఏం జరగబోతుందో, తర్వాత రోజు ఏం జరగబోతుందో నీకు నాకు తెలియదు. అందుకే ప్రభు అన్నాడు, ఈ నీ దినమందైనను. ఏమంటున్నాడు? ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకు ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు చూడ. ఈరోజైనా సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు. ప్రభు వారి మధ్యన సంచరించి ఆయన పరలోక రాజ్యాన్ని గురించి, సమాధాన సంబంధమైన సంగతులను గురించి ఆయన ప్రకటిస్తూ ఉంటే వారు తెలుసుకోలేకపోయారట. వారు ఎన్ని రోజులుగా దేవుని మందిరానికి వస్తున్నావు? ఎన్ని రోజులుగా దేవుని మందిరానికి వస్తున్నావు? ఎన్ని రోజులుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎన్ని రోజులుగా సువార్త నీ గ్రామంలో ప్రకటించబడుతుంది? సమాధాన సంబంధమైన సంగతులు నీకు ప్రకటించబడుతున్నాయి, కానీ నువ్వు వింటున్నావా? తెలుసుకుంటున్నావా? అసలు నీ జీవితాన్ని గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? ప్రభు అన్నాడు, ఈ నీ దినం అన్నాడు. ఏమన్నాడు అంటే రేపు నీది కాదు. ఏమో రేపేం జరుగుతుందో. నేనంటాను రేపు కాదు, ఇంకొంచెం గడియలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ గడియ మందే. చెప్పండి. ఈ గడియ మందే. పోనీ ఈ రోజు మంది, రేపటి దినం మందానికి గ్యారంటీ లేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ నీ దినమందు సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. యెరూషలేము పట్టణంతో ప్రభు చెప్తున్న మాట, సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకు మేలు. కానీ ఆ పట్టణం ఎలా ఉందో తెలుసా? నెక్స్ట్ చదవండి.
ఇప్పుడవి కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. మరుగు చేయబడి ఉన్నాయి. సంగతులు మరుగు చేయబడినాయి అంట, మరుగైపోయినాయి అంట. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలగజేసింది. అందుకే ఈ సంగతులు నీకు తెలియట్లా. ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గురుడితనం కలగచేసింది కాబట్టే సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇంకా ఏదో నాకు వయసు ఉంది, నాకు ఇంకా ఏదో భవిష్యత్తు ఉంది, ఇంకా నా జీవితంలో అనుభవించవలసింది ఏదో ఉందని భ్రమపడుతున్నావు. ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ నీ దినము ఏమంటున్నాడండి? చెప్పండి. ఈ నీ దినమందు, ఈ నీ దినమందు నువ్వు తెలుసుకుంటే మేల. కానీ నీ కన్నులకు యెరూషలేముకి మరుగయ్యిందట. ప్రభు స్వయంగా వారి మధ్యన సంచరిస్తుంటే దేవుని కుమారుని వారు అంగీకరించలేదండి. వారి మధ్యన సంచరిస్తున్నా ఆయన ఎవరూ గుర్తించలేకపోయారా? వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారా? కానీ సృష్టికర్తని వారు ఎరగలా, వారికి తెలియలా. అందుకే సువార్త మనకి అందించబడింది. వారు అంగీకరించడం అయితే సువార్త మన వద్దకు వచ్చేది కాదు. ఈ రోజున మీకు చెప్తున్నాను, నువ్వే పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఈ నీ దినము, ఈరోజే నీ దినం. నీ కొరకు దేవుడు ఏర్పరిచిన దినం ఇదే. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. కానీ ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసా? నాకు చాలా భవిష్యత్తు ఉందనుకుంటున్నావుగా, నాకు చాలా బలం ఉందనుకుంటున్నావుగా. ప్రియులరా, ఇప్పుడు ప్రపంచం యొక్క భవిష్యత్తు అపాయకరమైనటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు అమెరికా వేస్తున్న బాంబులు, లెబనోన్ మీద ఇస్రాయేల్ వేసినటువంటి బాంబు వైట్ పాస్పరస్ అనేటువంటి ఒక బాంబు వేశారు. ఆ బాంబు ఏం చేస్తుందో తెలుసా? ఆక్సిజన్ని కలుషితం చేస్తుంది. గాలి పీల్చుకుంటారు కానీ ఆక్సిజన్ ఉండదు. ఏముండదు? ఆక్సిజన్ లేకపోతే ఏమవుతావు నువ్వు? ఆ ప్రాంతీయ ప్రజలు బ్రతకటానికి ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోండి. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి గాలి పీల్చుకోవటానికి ఎంత కష్టపడతాడు? మాట్లాడాలి. మీకు తెలియాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళాలి. 2019-20 21 సంవత్సరానికి మనం వెళ్ళాలి. కరోనా వచ్చిన వాళ్ళు ఊపిరి ఆడక కేకలు వేసి ఊపిరి ఆడట్లేదు అని గిల కొట్టుకుని చనిపోయిన వారుగా ఉన్నారు. ఏమో అమెరికా వేసే బాంబు, ఇరాకోడు వేసే బాంబు ఆ దిశ మానేసి ఈ దిశకు వచ్చిందనుకోండి, కక్ష తప్పిందనుకోండి, గురి తప్పిందనుకోండి, బాంబు మన మీద పడింది అనుకోండి, మన పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈరోజు బాగున్నావు, ఎలా ఉన్నావు? సేఫ్ సైడ్ అన్నావు. రేపు నువ్వు సేఫ్గా ఉంటావు అన్నది గ్యారంటీ లేదు. ప్రభువే చెప్పలా నీకు, రేపు నీది అని చెప్పలా. ఈ నీ దినమందు అన్నాడు. కానీ యెరూషలేము వినలా. యెరూషలేములేగా నువ్వు కూడా వినకపోతున్నావేమో తమ్ముడా.
చెలమా, ఇంకా నీవు లోకాన్ని విడవకుండా, పాపాన్ని విడవకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపకుండా, నీవు రక్షణ పొందకుండా, కలువరి శిలువ రక్తంతో నువ్వు కడగబడకుండా, ఇంకా నాకు భవిష్యత్తు ఉంది, ఇంకా తర్వాత నేను రక్షణ పొందుతానులే అని అనుకుంటున్నావా? జాగ్రత్త. వాక్యం చెప్పే మాట, ఈ నీ దినమందు, ఈ నీ దినమందు. ఈ దినం నీది, రేపు కాదు. రేపు కాదు, రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు. నేను వెళ్తా దారిలో చచ్చిపోవచ్చు, లేకపోతే ప్రసంగం చెప్తా చచ్చిపోవచ్చు ఇక్కడ కుప్పగులి. నాకేం తెలుసు? ఆయుష్ ఆరోగ్యం ఆయన వశమై ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఒకని ఆయుష్ ఆరోగ్యం దేవుని వశమై ఉంది. ఆ దేవుడే చెప్తున్నాడు, ఈ నీ దినమందు. ఏమంటున్నాడండి? ఈ నీ దినమందు దేవుని మాట విను. సమాధాన సంబంధమైన సంగతులు, క్రీస్తుతో కూడా నువ్వు సమాధానపడు, తండ్రితో కూడా నువ్వు సమాధానపడు. ఈ రోజున యేసయ్య రక్తంతో నువ్వు కడగబడి నీవు దేవునితో సమాధాన పడితే నువ్వు నిత్యరాజ్య వారసుడు అవుతావు, శాశ్వత జీవాన్ని సంపాదించుకుంటావు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన కోటాను కోట్ల సంవత్సరాలు నిత్య రాజ్యములో నీవు దేవునితో కూడా నివసిస్తావని చెప్తున్నా. కానీ యెరూషలేము ఎలా ఉందో తెలుసా? ఇంకా మాకు భవిష్యత్తు ఉంది, ఇంకా మాకు భవిష్యత్తు ఉంది. మేము జ్ఞానవంతులం, బలవంతులం, మేము దేవుని పిల్లలం అనుకుంటున్నారు. ప్రభు అంటాడు, ఈ సంగతులు నీకు మరుగై ఉన్నాయంట. ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఎరుగకుంటివి. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఎలా దర్శిస్తున్నాడు? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉన్న, వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను దర్శిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పలే? చెలమా చెప్పండి. వాక్య రూపంలో నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. నీవు దేవుణ్ణి ఎరిగేవా? ఎరిగితే నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎరిగితే నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎరిగితే నీ స్పందన ఎలా ఉంది? యెరూషలేము ఎలా ఉందో తెలుసా? యెరూషలేము నడు వీధుల్లో ప్రభు సంచారం చేస్తుంటే, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మాట చేత సర్వాన్ని సృజించిన సృష్టికర్త, ఆదియు అంతమై ఉన్నవాడు, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అలాంటి శక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు వారి మధ్యనే సంచారం చేస్తుంటే వారు ఎలా ఉన్నారు తెలుసా? ఎరగని వారుగా ఉన్నారు. నిన్ను చూసి కూడా సృష్టికర్తని ఎరగకుండా ఉన్నావు చూసావా? సృష్టికర్త చెప్తున్న సంగతుల్ని తెలుసుకోకుండా ఉన్నావు చూసావా? ఈ రోజున ప్రభువు నీ మధ్యన చెప్తున్న మాటలను నీకు మరుగై ఉన్న ఆ స్థితిని చూశాడు, ఎరగని స్థితిని చూశాడు. లోకాన్ని ఎరిగావు, పాపపు రుసులేంటో నీకు తెలుసు, లోకపు పోకడేంటో నీకు తెలుసు, లోకంలో ఉన్న జ్ఞానం ఏంటో తెలుసు, కంప్యూటర్ తెలుసు, సెల్ ఫోన్ తెలుసు, సెల్ ఫోన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో నీకు తెలుసు. కానీ సృష్టికర్తను గురించి నీకు తెలుసా? ఆయన ఎరిగేవా? ఎరిగితే ఏమని ఎరిగావు? యెరూషలేము ఎలా ఉందో తెలుసా? ఆయన ఎరగకుందంట. ఏం చేయకుంది? ఎరగలేదట. దాన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఓ యెరూషలేము పట్టణమా, ఇప్పుడు ఆ పట్టణం దగ్గర నీ పేరు పెట్టుకో, ఆ పట్టణం దగ్గర నీ ఊరి పేరు పెట్టుకో, ఆ పట్టణం దగ్గర నీవు నివసిస్తున్న పట్టణం పేరు పెట్టుకో. ఆ పట్టణాన్ని చూసి ప్రభు ఏం చేశాడో తెలుసా? ఏడుస్తున్నాడు.
ఏడుస్తున్నాడు. ఎందుకు? సృష్టికర్త కన్నీరు విడవడం ఏంటండి? కలుగును గాక అంటే ఆయన సమస్తం కలుగుతాయి. కానీ ఆయన ప్రేమమయుడు. ఎవరిని ఒత్తిడి చేయడా, ఎవరిని బలవంతంగా మార్చడా. కానీ అన్య సహోదరులు ఏమనుకుంటున్నారు తెలుసా? మార్చేస్తున్నారు. నీ ₹1,00,00,000 ఇస్తాను, నువ్వు మారుతావా? నీ మనసు మారుతుందా? చెప్పాలి, మారుతుందా? మా అమ్మ నాన్న 27 సంవత్సరాలు 20 సంవత్సరాలు దగ్గర 20 సంవత్సరాలు నన్ను మార్చాలని ప్రయత్నం చేశారు. తాగుబోతుతనాన్ని నుండి విడిపించాలని, వ్యభిచారి నుంచి విడిపించాలని, తిరుగుబోతోడుగా ఉన్న నన్ను మార్చాలని మా అమ్మ నాన్న ప్రయత్నం చేశారు. కానీ మరలా ప్రభు ప్రేమను గుర్తించాను, ప్రభు వ్యక్తిత్వాన్ని గుర్తించాను. ఆయన ఎందుకు నన్ను సృజించాడో ఆ సంగతి నేను గుర్తించినప్పుడు, నాకు తెలిసినప్పుడు నా హృదయంలో ఒక మార్పు వచ్చింది, నా ప్రవర్తనలో ఒక మార్పు వచ్చింది. అప్పటి వరకు నాలో మార్పు రాలా. మా అమ్మ నాన్న ఎన్ని దన్నాలు పెట్టుంటారో, నువ్వు ఎప్పుడు మారుతావురా అన్నాడు మా నాన్న. అరే నువ్వు ఎప్పుడు బాగుపడతావురా అన్నాడు. నేనేమన్నాడో తెలుసా? కన్నోడికి నీకే తెలియకపోతే నాకేం తెలుస్తుంది అనేవాడు మా నాన్న. ఎక్కడికి వెళ్ళేవారు అంటే ఏమో అని చెప్పి. ఏమో అంటే దానికి సమాధానం ఉందా? ఎక్కడికి వెళ్ళేవరా అనేవాడు. ఇంట్లోకి వెళ్తే ఏమో అనేవాడిని. ఎంత ఏడ్చుంటారు వాళ్ళు. ఆ సమాధానాన్ని విని ఇదేంటిరా అసలు ఎక్కడికి వెళ్ళేవారంటే ఫలానా చోటకి వెళ్తాడు, ఫలానా చోట నేను టైం స్పెండ్ చేశాను అని చెప్పాలిగా. ఏమో అనేవాడిని. ఆ మాట విని ఎంత ఏడ్చుంటాడు మా నాన్న. ఆ మాట విని మా అమ్మ ఎంత ఏడ్చుంటుంది. వాళ్ళెవరు నన్ను మార్చలా, నా ప్రభువు నన్ను మార్చాడా, నా ప్రభువు నన్ను దర్శించాడా. ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడా, నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు అదృష్టవంతుడవే. నాశనంలో కొట్టుకుపోకుండా, ఉగ్రతకు పాలవకుండా దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఎరగాలి. ఏం చేయాలి? ఎరగాలి. ప్రభు నన్ను దర్శించాడు, నాతోనే మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు, నా వ్యక్తిత్వాన్ని గురించి. నేను మార్పు చెందటానికి వాక్యాన్ని విని మార్పు చెందా. నీ జీవితంలో కూడా ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఎరగని నీ స్థితిని చూసి, తెలుసుకోనటువంటి నీ అమాయకత్వాన్ని చూసి, నీ అతి తెలివితేటలను చూసి ప్రభు ఏడుస్తున్నాడు. ఇప్పుడైనా ప్రభు మాట వింటావా? ప్రభు మాటకి లోబడతావా? ఈ నీ దినమందైనా దేవునికి అప్పగించుకుంటాం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక మాట చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. పర్వతములను ఎక్కి మ్రానులను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడలన దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే పర్వతములెక్కి మ్రానులను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందును. ఆమేన్. దేని యందు సంతోషిస్తాడు అంటే మందిరమునందు సంతోషిస్తాడు. మందిరమునందు సంతోషించి తన్ను తాను ఘనపరుచుకునేవాడుగా ఉంటాడు. ఇప్పుడు నీ దేహమే దేవుని ఆలయమని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఇప్పుడు
నీ దేహము దేవుని మందిరంగా కట్టబడాలి. ఆమేన్ చెప్పండి. నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు లేఖనాలు చూడమాకండి. ఇప్పుడు ఈ విలేకరులాగా లేకపోతే ప్రొఫెసర్లాగా లేఖనాలు చెప్తూ ఉన్నప్పుడు కిందకు చూసి అట్లా చదవమాకండి. నేను చెప్తున్నాగా, నా వైపే చూడండి చక్కగా. పౌలు అపోస్తుడు ఏమన్నాడో తెలుసా? పౌలు అపోస్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్తాడో తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. ఆలయం అంటే నీ దేహము ఎలా కట్టబడాలంటే దేవుని మందిరంగా కట్టబడాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని మందిరంగా కట్టబడితే ఆ మందిరములోనట ప్రభు ఆ మందిరాన్ని చూసి సంతోషించేవాడగా ఉంటాడట. ఆమేన్ చెప్పండి. దీన్ని చూసి సంతోషిస్తాడు. నీ దేహాన్ని చూసి సంతోషించాలి, నీ మందిరాన్ని చూసి ఆయన సంతోషించాలి. అప్పుడు నీ దేహం ఎలా ఉండాలో తెలుసా? దేవుని ఆలయంగా ప్రతిష్ఠించబడాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరానికి అనుకూలం ఏంటో తెలుసా? నా మందిరమునకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలం. అంటే దేవుని మందిరంగా నువ్వు కట్టబడతా ఉంటే, పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు కట్టబడతా ఉంటే, నిన్ను చూసి నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? సంతోషించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? సంతోషించేవాడుగా ఉంటాడు. నీలో తనను గణపరుచుకుంటాడు. ఎవరినే? నేను దేవుని ఆలయంగా కట్టబడుతున్నప్పుడు నాలో ప్రభు ఏం చేస్తాడో తెలుసా? తనను గణపరుచుకుంటాడు. ఆయన మహిమతో నన్ను నింపి, దేంతో? ఆయన మహిమతో నింపి నన్ను గణపరుచుకునేవాడుగా ఉంటాడు. ఆయనను గణపరుచుకునేవాడుగా ఉంటాడు. ప్రియులరా, ఈరోజు నీవు దేవుని మందిరంగా కట్టబడితే, దేవుని ఆలయంగా కట్టబడితే, పరిశుద్ధమునకు నిలయముగా నీవు ఉండగలిగితే, నా ప్రభు నిన్ను బట్టి ఏం చేస్తాడో తెలుసా? సంతోషించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? ప్రభు సంతోషితే నన్ను బట్టి సంతోషించాడు అనుకో, నిన్ను బట్టి సంతోషించాడు అనుకో, నిన్ను బట్టి సంతోషించాడు అనుకో, నీ కుటుంబాన్ని బట్టి సంతోషించాడు అనుకో, ఏం జరుగుతుంది? సత్యబాబు, ఏం జరుగుతుంది? ఏంటో చెప్తున్నారు, చెప్పుకోండి. కాదు, ఈ మాట సత్యం. దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్క మాట చదువుకుని బైబిల్ మూసేయండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం. దీవెనతో ముగించాలని ఒక సంకల్పంతో ఈ మాటలు చెప్తున్నా. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను నీ గర్భఫలం విషయములోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఆమేన్. ఏం చేస్తాడు? అమ్మా విజయ, ఏం చేస్తాడు? చెప్పమ్మా, గట్టి చెప్పు. వర్ధిల్ల చేస్తాడు. చెప్పండి అందరూ. నీ పక్క వారి చేయి పట్టుకుని చెప్పండి. వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నిన్ను బట్టి ఎప్పుడైతే సంతోషిస్తాడో, నీ చేతి పనుల విషయంలో, ఏ విషయంలో? నువ్వు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, కూలి పని చేసుకుంటున్నా, లేకపోతే ఉద్యోగం చేసుకుంటున్నా, ఏవి చేసుకుంటున్నా, నీ చేతి పనుల విషయంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేస్తాడు. ఒకటి, నీ చేతి పనుల విషయంలో. రెండు, నీ గర్భఫలం విషయంలో. నీ అంటే నీ సంతాన విషయంలో ప్రభు మేలు చేస్తాడు. మూడు, నీ పశువుల విషయంలో. ఏ విషయంలో? నువ్వు పశువుల విషయంలో. ఇంకా నీ భూమి పంట విషయంలో కూడా. ఏ పంట? పశువులు, భూపంట, చేతి పనులు, గర్భఫలం, సమస్తం విషయంలో ఆయన నిన్ను వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిపోయాడు అనుకో, ఇవన్నీ నేను అన్న కానీ ఇవన్నీ ఏమైపోతాయో నువ్వే అర్థం చేసుకో.
అంటే చేతి పనులు కలిసి రానప్పుడు, ఏనండి, గర్భఫలం విషయంలో మేలు జరగట్లేదు అంటే, నీ యొక్క భూపంట విషయంలో మేలు జరగట్లేదు అంటే, నీ పశువుల విషయంలో మేలు జరగట్లేదంటే ఆగి ఆలోచించాలి. ఎక్కడో నా ప్రభు నన్ను బట్టి దుఃఖపడుతున్నాడు, ఎక్కడో నన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. సరి చేసుకోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నిన్ను వర్ధిల్ల చేయను, నిన్ను వర్ధిల్ల చేస్తాడా, అన్ని విషయంలో నిన్ను వర్ధిల్ల చేస్తాడా. మరి ఆయన్ని సంతోషపరుస్తావా, దుఃఖపరుస్తావా? దుఃఖపరిస్తే తుడిచేయటం తెలుసు, దుఃఖపరిస్తే నిర్మూలన చేయటం తెలుసు, నీ వంకరెట తీయాలి కూడా ఆయనకి తెలుసు. ఆయన నీ విషయమై జోక్యం చేసుకునేదాకా ఉండకూడదు. ఆయన ప్రేమ స్వరూపుడు కాబట్టి, కనికర సంపన్నుడు కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను దర్శిస్తున్నాడు, ఇంకా దర్శిస్తూనే ఉన్నాడు. మారు, ప్రభు తట్టు తిరుగు. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానన్న దేవుడు బలవంతం చేయట్లా. నీకు నీవుగా ప్రభుకు అప్పగించుకోవాలి, నీకు నీవుగా ప్రభు తట్టు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలి? ప్రభు తట్టు తిరగాలి. ప్రభు తట్టు తిరిగితే ఆయన నీకు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. లేకపోతే ఆయన నిన్ను చూసి దుఃఖిస్తాడు. యెరూషలేమును చూసి దుఃఖించాడు. యెరూషలేమును చూసి దుఃఖించిన తర్వాత 70 సంవత్సరాలకు టైటస్ మహారాజు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి రాయి మీద రాయి లేకుండా, రాయి మీద రాయి లేకుండా కూలగొట్టాడు. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీలను, యూదులను ఏం చేశాడో తెలుసా? ఓసకోత కోసాడు. ప్రపంచ నలుదిక్కుల పారిపోయారు. ప్రపంచ పట్టణంలోనే యెరూషలేము లేకుండా పోయింది. కొంతకాలం ఇశ్రాయేలు అనే పేరు లేకుండా పోయింది, పేరు లేకుండా పోయింది. ఇప్పుడే మేము చెప్తున్న మాట, ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే ఆయన వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. ఆయన నిన్ను బట్టి దుఃఖపడితే నిర్మూలన చేయటం కూడా తెలుసు. ఏం చేయటం? మరి నిర్మూలం అవటం నీకు ఇష్టమా? ప్రభుని సంతోషపరిచి వర్ధిల్లటం నీకు ఇష్టమా? నువ్వే నిర్ణయం తీసుకో, నీకే చాయిస్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి, చేతులెత్తండి. దేవుని సన్నిధిలో